పదవిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కాల్చుకున్నారు. కీలక హోదాలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు. తీరా ఇప్పుడు పూలమ్ముకున్న చోటే కట్టెలమ్ముకోవాల్సి వస్తోందా పెద్దాయన? ఈ కష్టం పగవాడికి కూడా రావద్దని నిట్టూరిస్తున్నారు ఆయన గారి అనుచరులు. సిక్కోలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు కొత్తగా తెరపైకొచ్చిన లీడర్తో పోటీ పడాల్సి వస్తుంది. ఆముదాల వలస వైసీపీలో సీనియర్ వర్సెస్ జూనియర్ రాజకీయం ఫ్యాన్ పార్టీని కుదిపేస్తోంది. అస్త్రసన్యాసం చేయాల్సిన వయసులో యువతరంతో తలపడటం కష్టమే. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. తమ్మినేని సీతారాం అడ్డాగా పేరున్న ఆముదాల వలస నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంటాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ పీయూసీ చైర్మన్ హోదాలో స్పీడ్ పెంచారు. ఈ బామర్దుల పొలిటికల్ ఫైట్ పక్కన పెడతాయి. వైసీపీలో విచిత్ర అనుభవాన్ని చవిచూస్తున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తనని కాదని పార్టీ ఆముదాల వలసకు మరో ఇన్ఛార్జిని తెరపైకి తేవడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పెత్తనం పోవడంతో సొంత నియోజకవర్గంలో తమ్మినేని కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోవాల్సొస్తోంది. మరోవైపు ఎప్పుడొచ్చావన్నది కాదన్నయ్యా అన్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేస్తూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా సభాపతిగా ఓ వెలుగు వెలిగిన తమ్మినేని సీతారాం ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పరాయివాడైపోయారు. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు వ్యూహాల్లో భాగంగా తమ్మినేని పక్కకు పెట్టి చింతాడ రవికుమార్కి వైసీపీ అధిష్టానం ఆముదాల వలస బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన తమ్మినేని రాజకీయ జీవిత చరమాంకంలో ఇలా అవమానపడాల్సొస్తోందని ఊహించలేదు. స్థానిక రాజకీయాల నుంచి రాష్ట్ర స్పీకర్ హోదా దాకా ఎన్నో మెట్లెక్కిన తమ్మినేని రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉందని చెప్పొచ్చు. చింతాడకు బాధ్యతలు అప్పగించడంతో వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి తమ్మినేనికి అవకాశం లేనట్లే. మరో నియోజకవర్గానికి పంపుతారా, లేదంటే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారా? అదీ కాకుంటే మరోసారి అధికారంలోకి వస్తే పెద్దల సభకో రాజ్యసభకో పంపుతారా అన్నదానిపైనే ఎలాంటి క్లారిటీ లేదు. అధినాయకత్వం నుంచి ఇప్పటిదాకా ఆయనకు అలాంటి హామీ లభించలేదు. ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడే తమ్మినేని తన రాజకీయ భవిష్యత్తు డైలమాల్లో పడ్డా నోరు మెదపలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సొస్తోంది. ఆముదాల వలసలో ఎన్నేళ్లు అరిచినా కరిచినా అది తమ్మినేని సీతారామే. వైసీపీలో ఆయన స్థానంలో మరో నాయకుణ్ణి కూడా ఎవరూ ఊహించలేదు. కానీ ఎప్పుడైతే చింతాడ రవికుమార్ తెరపైకొచ్చారో తమ్మినేని ప్రాభవం తగ్గిపోతూ వచ్చింది. తమ్మినేని వ్యతిరేకించిన వైసీపీ అధిష్టానం ఆముదాల వలసలో మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది. దీంతో నియోజకవర్గ వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యావంతుడైన చింతాడ రవికుమార్ తనకున్న క్లీన్ ఇమేజ్తో వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పెద్దాయన ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో చింతాడ ఉన్నారు. ఆముదాల వలస బాధ్యతల నుంచి తప్పించాక తమ్మినేని సీతారాంని వైసీపీ అధిష్టానం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించింది. అది ప్రమోషనో, సొంత సెగ్మెంట్ చేజారటంతో డిమోషనో అర్థం కాని పరిస్థితి పాపం తమ్మినేంది. ఆముదాల వలస వైసీపీకి జీవితకాల ఏకైక నాయకుణ్ణి అనుకుంటే చింతాడ ఎంట్రీతో అంతా తారుమారైపోయింది. అధిష్టానం నియమించిన చింతాడను బాహాటంగా వ్యతిరేకించలేక, అలాగని ఆయన నాయకత్వాన్ని సమర్థించలేక పెద్దాయన పరేషాన్ అవుతున్నారు. రెండు 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆముదాల వలసలో తమ్మినేని కూడా ఓటమి బాట పట్టారు. తన తర్వాత కుమారుడికి ఆముదాల వలసలో రాజకీయ వారసత్వం దక్కాలని కోరుకున్నారు తమ్మినేని. కానీ చింతాడకు బాధ్యతలతో తమ్మినేని అంచనాలు తలకిందులయ్యాయి. వైసీపీ ఓటమి పాలైన తర్వాత తమ్మినేనితో పాటు ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. కానీ అధిష్టానం ఉన్నట్లుండి చింతాడ రవికుమార్ని ఆముదాల వలస సమన్వయకర్తగా ప్రకటించడంతో తండ్రి కొడుకులిద్దరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చింతాడ తొలిసారి నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా వారు దూరంగా ఉన్నారు. కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయిన తమ్మినేని మళ్లీ కొన్నాళ్లుగా యాక్టివ్ అయిన ఆముదాల వలస చేజారడంపై మాత్రం లోలోన ఇంకా అసహనంతో ఉన్నారు.
కూన రవికుమార్ ఓ పక్క రాజకీయంగా బలపడుతుంటే ఆముదాల వలసలో పరిస్థితి వైసీపీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. చింతాడ వివాదాలకు దూరంగా ఉండటం, ఆయన వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడంతో తమ్మినేని సీతారాం వర్గం కూడా మౌనంగా పరిస్థితుల్ని గమనిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీనియర్ మోస్ట్ లీడర్. జిల్లా వైసీపీలో ప్రస్తుతం ఉన్న నాయకులు అందరిలో ఆయనే సీనియర్. 1983లోనే గెలిచారు. అప్పట్నుంచి తన చేతిలో ఉన్న ఆముదాల వలస అసెంబ్లీ సీటు తమకే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఆయనొకటి తలిస్తే అధినేత మరొకలా ఆలోచించారు. ఎన్నికల నాటికి ఏమైనా జరగచ్చనే దింపుడు కళ్ళెం ఆశతో ముందుకు సాగడం తప్ప సిక్కోలు పెద్దాయన ఇప్పుడు చేయగలిగిందేమీ లేదంటున్నారు. అందుకే సొంత సెగ్మెంట్లో అవమానాల్ని దిగమింగుకొని మేకపోతు గాంభీర్యంతో ముందుకెళ్తున్నారు. మరి ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ఎలా ఉండబోతోందన్నదే సిక్కోలు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్.